శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం. తేదీ 17/3/2024 ఆదివారం. తిథి అష్టమి రాత్రి 9:53 వరకు. నక్షత్రం మృగశిర సాయంత్రం 4:46 వరకు. వర్జ్యం రాత్రి 1:40 నుండి 3:21 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:36 నుండి 5:34 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. శుభ సమయం లేదు. మేషరాశి అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో ఎదురైన చికాకులు తొలగి ఊరట చెందుతారు. అన్నపూర్ణాదేవి శ్లోకం చదవండి. వృషభరాశి పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు లభిస్తాయి. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. మిథున రాశి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. అన్నపూర్ణాదేవి శ్లోకం చదవండి. కర్కాటక రాశి శ్రమకు తగిన ఫలితం కష్టం. పనుల్లో కాస్త ఆలస్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. సింహరాశి పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కన్యారాశి కొత్త వ్యక్తుల పరిచయం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు. అన్నపూర్ణాదేవి శ్లోకం చదవండి. తులారాశి కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. కాంట్రాక్టు దక్కించుకుంటారు. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అన్నపూర్ణాదేవి శ్లోకం చదవండి. వృశ్చిక రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ పొందే అవకాశం. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అన్నపూర్ణాదేవి శ్లోకం చదవండి. ధనస్సు రాశి ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. మకర రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అన్నపూర్ణాదేవి శ్లోకం చదవండి. కుంభరాశి ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సహోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. మీనరాశి రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం